దేవుని నామానికి మహిమ కలుగుతూ మరొకసారి దేవుడు ఈరోజు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మన ద్వారా మాట్లాడుతున్న యొక్క వర్తమానము, దేవుని నీవు ఆరాధించు. హల్లెలూయా. దేవుని నీవు ఆరాధించినప్పుడు దేవుడు అంటే నీ జీవితంలో తన యొక్క ఆరాధన ద్వారా నీకు ఆశీర్వాదము కలుగుతుంది. నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు కూడా నువ్వు చూడబోతున్నావు. కొరకు నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చి నువ్వు ఎప్పుడైతే దేవుని నువ్వు ఆరాధిస్తావో ఆ యొక్క ఆరాధన ద్వారా నీ జీవితము యేసుక్రీస్తు నామంలో ఆశీర్వాదకరంగా మారబోతుంది. అందుబట్టి మనం ఈరోజు వింటున్న యొక్క వర్తమానము, నువ్వు దేవుని ఆరాధించు, దేవుని నువ్వు ఆరాధించు అన్న యొక్క దేవుని యొక్క మాటని మనం వింటున్న సమయంలో కీర్తన 34:1 మనం చూసినట్టు అయితే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను ఎల్లప్పుడూను, హల్లెలూయా, నేను ఎల్లప్పుడూను అంటే దేవుని అంటలేదా మనము ఆదివారం ఒకటే రోజు ఆరాధించిన సమయము కాదు. కానీ ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో భక్తుడు చెప్తున్నాడు ఏంటిదంటే, నేను దేవుని ఎల్లప్పుడూను, హల్లెలూయా అంటే అన్ని విషయంలల్లా దేవుని నేను ఏం చేస్తున్నానంట, ఆరాధిస్తున్నాను. అన్ని విషయంలో అన్ని సమయంలో కూడా నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. చదువుకుందాం మరొకసారి ఈ మాట, కీర్తన 34:1. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నేను ఎల్లప్పుడూను యెహోవానే సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. హల్లెలూయా. దేవునికి లేదా నేను ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తాను, ఆయన కీర్తి నా నోట ఎల్లప్పుడూ ఉండును. అంటే మనకి ఈ యొక్క మాట మనకు లేదా ఈ విధంగా మనకు బయలుపరుస్తుంది ఏంటిదంటే, మనము దేవునికి ఎల్లప్పుడూ ఆరాధించేవారుగానే మనం ఉండాలి. మనము దేవునికి ప్రతిరోజు కూడా ఆరాధించాలి. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తుంటావో ఈ యొక్క ఆరాధన ద్వారా దేవుడు నీ పట్ల ఆనందించి దేవుని యొక్క దయని నువ్వు పొందుకుంటావు, దేవుని యొక్క కృపని నువ్వు పొందుకుంటావు. దేవునికి నువ్వు ఆరాధించుట మూలంగా దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క శక్తి నీ జీవితంలోనికి వచ్చినప్పుడులే నీ జీవితం అన్నది యేసుక్రీస్తు నామంలో మారుతుంది. అందుకొరకు భక్తుడు చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి లేదా నేను ఆరాధిస్తున్నాను, ఆయన కీర్తి నా నోటన ఎల్లప్పుడూ ఉంటుంది అంట. హల్లెలూయా. మన నోటి నుండి లేదా మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట దేవునికి మహిమకరంగానే ఉండాలి, దేవునికి స్తుతికరంగానే ఉండాలి. మనం ఎప్పుడు దేవుని స్తుతించేవారుగానే ఉండాలి, దేవుని మనము ఆరాధించేవారుగానే ఉండాలి తప్ప మన నోటి నుండి లేదా ఎలాంటివి శాపకరమైన మాటలు మనము మాట్లాడకూడదు. మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవారుగానే ఉండాలి. ఏ సమయంలో కూడా దేవుని నువ్వు స్తుతించాలి, ఏ సమయంలో కూడా నువ్వు దేవుని ఆరాధించాలి. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి నువ్వు కీర్తించాలే కానీ నువ్వు నీ నోటి నుండి లేదా నువ్వు ఎల్లప్పుడూ నువ్వు ఎలాంటిది కూడా అబద్ధమైన లేకపోతే శాపకరమైన మాటలు మాట్లాడుట కానీ ఇలాంటివి పాపపు మాటలు కూడా నువ్వు మాట్లాడుట కానీ జరగకూడదు. నీ నోటిలో ఇప్పుడు దేవుణ్ణి స్తుతించే స్తుతి గానమే నీ నోటిలో ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నువ్వు ఆరాధిస్తున్నావంటే నీ ప్రాణము, ఆత్మ, నీ శరీరాన్ని యేసుక్రీస్తు వారికి నువ్వు సమర్పించుకొని నువ్వు స్వంతగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి నువ్వు స్వంత రక్షకుడుగా నీ జీవితంలో నువ్వు స్వీకరించి ఆయనకే నువ్వు ఆరాధిస్తానని నువ్వు నిర్ణయించిన కొరకు నువ్వు ఎల్లప్పుడూ నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎల్లప్పుడూ ఆరాధించాలి. నా తండ్రిని నువ్వు ఎల్లప్పుడూ ఆరాధించిన వెడల నీ జీవితంలో దేవుని యొక్క అద్భుత కార్యాలు నువ్వు చూడబోతున్నావు, దేవుని యొక్క మేలులు నువ్వు చూడబోతున్నావు. అందుకొరకు మన పరిశుద్ధమైన గ్రంథంలో యెషయా గ్రంథము 43:1 మనం చదువుకుంటే, అయితే అయితే యాకోబు
నిన్ను సృజించిన వాడగు యెహోవా ఉమ్. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇలాగా సెలవిచ్చుచున్నాడు. నిన్ను సృజించిన వాడు ఎవరు? యేసయ్య. హల్లెలూయా. దేవుడంట మననందరినీ గూడంగా సృష్టించిన దేవుడు. మనని దేవుడు సృజించాడు అంటే మనని ఈ భూమి మీద పుట్టించడానికి లేదా కారణం ఎవరనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నువ్వు ఈ భూమి మీదకి రావడానికి, నిన్ను పుట్టించడానికి లేదా ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే నువ్వు జన్మించబడ్డావు. హల్లెలూయా. అందుబట్టి ఇక్కడ మనం యేషయ్య 43:1 మరొకసారి చూసినట్టయితే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇలాగా సెలవిస్తూ నిన్ను సృజించబాడు. హల్లెలూయా. అంటే దేవుడు మనని పుట్టించండి అంటే మనం ఇక దేవుణ్ణి ఆరాధించాలి. మనము లేదా ఈ లోకంలోకి రావడానికి మనము కారణం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నా తండ్రి మూలంగా నువ్వు యేసుక్రీస్తు నామంలో నువ్వు జన్మించబట్టి నీ యొక్క ప్రాణము, ఆత్మ, నీ శరీరాన్ని దేవుడే సృజించాడు. నిన్ను నిర్మించిన దేవుణ్ణి నువ్వు యేసుక్రీస్తు నామంలో నువ్వు ఎల్లప్పుడూ నువ్వు ఆరాధించాలి. హల్లెలూయా. నిన్ను నిర్మించిన దేవుణ్ణి యేసుక్రీస్తు నామంలో నువ్వు ఎల్లప్పుడూ ఆరాధించిన వెడల దేవుడు అంటున్నాడు, నేను నిన్ను యేసుక్రీస్తు నామంలో ఆశీర్వదించబోతున్నాను. నువ్వు నన్ను ఆరాధిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. నువ్వు నన్ను ఆరాధించిన వెడల నీ శరీరంలో ఉన్న రోగాలన్నీ యేసుక్రీస్తు నామంలో వెళ్ళిపోతూ నీవు యేసయ్య నామంలో స్వస్థత పొందుకోబోతున్నావు. హల్లెలూయా. అందుబట్టి లేదా మనందరిని సృజించిన దేవుడు, మనని నిర్మించిన దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ ఆరాధించేవారుగానే ఉండాలి. ఆయన ఆరాధించకుండా నువ్వు ఉండకూడదు. నీ జీవితంలో నిన్ను సృజించి నిన్ను పుట్టించిన దేవుని నువ్వు ఆరాధించకుండా నువ్వు ఉండకూడదు. నువ్వు అలాగనే మౌనంగా ఉండిపోకూడదు. నీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని, నిన్ను జన్మించిన నీ దేవుని నువ్వు యేసుక్రీస్తు నామంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావు, ఆయనకు స్తుతిస్తావు, ఆయనకు నువ్వు కీర్తిస్తావు, ఆయన ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడబోతున్నావు. అందుబట్టి మనము దేవుని యొక్క మాట చూసినట్టయితే 1 పేతురు 2:9 మనం చదువుకుందాము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తన వెలుగులోనికి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు చీకటిలో నుండి అంటే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రాక మునుపు మన జీవితంలో ఏంటిది? చీకటి, పాపమన్న చీకటి మన జీవితంలో ఉండే. ఈ లోకమన్న చీకటిలో మనము జీవించబడవారమి. మనము శాపమన్న చీకటిలో లేదా మనం బతుకుతూ మనం ఎక్కడ వెళ్తున్నామో మనకు తెలియదు, మనం ఏమి చేస్తున్నామో మనకు తెలియదు, మనం ఏ మార్గం గుండట వెళ్తున్నామో మనకు తెలియదు, మనం ఏమి చెయ్యాలో మనకు తెలియదు. ఈ చీకటి జీవితంలో జీవిస్తున్న సమయం మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప వెలుగు ప్రకాశము ఎప్పుడైతే మన మీద ప్రకాశింపబడుతుంది, దేవుని మాట చెప్తున్నది ఇక్కడ ఏంటిదంటే, నువ్వు చీకటిలో నుండి గొప్ప వెలుగులోనికి నువ్వు ప్రవేశించబడుతున్నావు. హల్లెలూయా. నువ్వు చీకటిలో నుండి ఒక గొప్ప వెలుగులోనికి నువ్వు ప్రవేశించబడుతున్నావు. చీకటి అనగా పాపం ఉన్నది, చీకటిలో ఏంటిదంటే శాపం ఉన్నది, చీకటిలో నరకము కనబడుతున్నది, చీకటిలో పాతాళము కనబడుతుంది. కానీ ఈ భయంకరమైన పాతాళం నుండి నువ్వు ఈ పాతాళం వదిలిపెడుతూ నువ్వు లేదా నరకం వదిలిపెడుతూ, పాపం వదిలిపెడుతూ, శాపం వదిలిపెడుతూ యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నువ్వు గొప్ప వెలుగులోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు. హల్లెలూయా. మనం ఇక్కడ చూస్తే మనము చూద్దాం మరొకసారి 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును
రాజులైన యాజక సమూహమును రాజులైన యాజకుల సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. మొట్టమొదటిసారి దేవుడు చెప్తున్నాడు చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు చీకటిలో నుండి గొప్ప వెలుగులోనికి నిన్ను పిలిచాడంట. హల్లెలూయా. ఎవరు పిలిచాడు నిన్ను గొప్ప వెలుగులోనికి రాని, మహామహిమకరమైన వెలుగులోనికి రమ్మని ఎవరు అన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తున్నాడు. ఏంటిదంటే నువ్వు చీకటి వదిలిపెట్టును, నువ్వు పాపమన్న చీకటి నువ్వు వదిలిపెట్టు, నువ్వు శాపమన్న చీకటి నువ్వు వదిలిపెట్టు, నువ్వు నరకమన్న ఒక మార్గంని వదిలిపెడుతూ, నువ్వు చెడ్డ మార్గాలన్నీ వదిలిపెడుతూ యేసుక్రీస్తు నామంలో నా వెలుగులోనికి నువ్వు లేదా ప్రవేశించిన వేళలా దేవుని యొక్క వెలుగులోనికి నువ్వు ఎప్పుడైతే నువ్వు వస్తున్నావు, నువ్వేమవుతున్నావంట, దేవుడు ఒక్కొక్క మాట మనం చూస్తే ఇక్కడ దేవుడు అంటున్నాడు నీకు, నీ గురించి దేవుడు అంటున్నాడు ఆ వెలుగులోనికి వచ్చి చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును మీరు ఏర్పరచబడిన వంశమును. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరమి అంట, దేవుని యొక్క వంశమును. హల్లెలూయా. మనం ఇప్పుడు ఏంటిది, దేవుని యొక్క వంశమును. ఇక్కడ చూద్దాం మనం, ఇక్కడ నువ్వు ఏర్పరచబడిన వంశమును, నువ్వు దేవుని యొక్క వంశమును, రాజులైన యాజక సమూహమును, నువ్వు రాజులైన యాజకుల యొక్క సమూహను. అంటే నువ్వు ఏంటిది, నువ్వు మహారాజులకు రాజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నీవు సంతానమును. హల్లెలూయా. నువ్వు యాజకుడు, మహాయాజకుడు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంతానము అంటే నువ్వు ఇప్పుడు మామూలు వ్యక్తివి కావు. నువ్వు ఇప్పుడు నీకు పిలిచిన దేవుడు మామూలుగా ఉండేటందుకు నిన్ను పిలవలేడు గాని మహా గొప్ప యాజకుడుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. హల్లెలూయా. మనం చదువుదాం ఇంకొకటి. రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును పరిశుద్ధమైన జనమును దేవుని సొత్తైన ప్రజలై దేవుని యొక్క సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి ప్రజలము, దేవుని యొక్క ప్రజలము. హల్లెలూయా. ఇప్పుడు మనకు పాపముతోటి ఎలాంటిది సంబంధము లేదు. మనకిప్పుడు పాపముతోటి సంబంధము లేదు, అపవాదితోటి మనకు సంబంధము లేదు, ఎలాంటిది చీకటితోటి మనకు సంబంధం లేదు. కానీ మనం ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో దేవుని ప్రజలుగా ఉన్నాము. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రజలుగా ఉన్నావు, నువ్వు దేవుణ్ణే ఆరాధించాలి. నువ్వు దేవుని ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావు, నువ్వు దేవునికి ఆరాధిస్తున్నప్పుడు నువ్వు మామూలు వ్యక్తివి కావు. కొరకు రోమిలకు రాసిన పత్రిక 12:1 ఏమంటున్నాడంటే నీవు పరిశుద్ధంగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. నువ్వు మామూలుగా కావు ఇప్పుడు కొరకు, నువ్వు ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ జీవితం అన్నది యేసుక్రీస్తు నామంలో నువ్వు ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి దేవుని యొక్క సంతానముగా, దేవుని యొక్క యాజకుడుగా, నువ్వు రాజ వంశంలో ఉన్న వ్యక్తిని బట్టి నువ్వు యేసుక్రీస్తు నామంలో నీ దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నట్టు నీవు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. హల్లెలూయా. మళ్ళీ తిరిగి నువ్వు ఎలాంటి పాపం వైపుకు నువ్వు చూడకూడదు. నువ్వు మళ్ళీ తిరిగి నువ్వు ఎలాంటిది పాప కార్యాలు నువ్వు చెయ్యకూడదు. కానీ నువ్వు మళ్ళీ తిరిగి పాపమైన మార్గంలో నువ్వు నడవకూడదు. చెడ్డ యొక్క పనులు నువ్వు చెయ్యకూడదు. నువ్వు చెడ్డ మాటలు నువ్వు మాట్లాడకూడదు. చెడ్డ మార్గంలో నువ్వు నడవకూడదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మన దేవుడు పరిశుద్ధుడు కొరకు రోమిలకు రాసిన పత్రిక 12:1 అంటున్నాడు, నీవు పరిశుద్ధంగానే ఉండుము. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగానే ఉండు. నువ్వు పరిశుద్ధంగా ఉండి నువ్వు దేవుణ్ణి ఆరాధించును. నువ్వు దేవుణ్ణి నువ్వు మహిమపరచు. నీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు దేవుని ఆరాధిస్తూ నువ్వు మహిమపరిచిన వేళలా దేవుడు చెప్తున్నాడు. కీర్తన 22:3 చదువుతున్నప్పుడు ఇక్కడ ఏంటిదంటే, లేదా చూడు, నువ్వు ఆరాధిస్తే 3 నీవు ఇశ్రాయేలు
ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఇశ్రాయేలీయులు చేయే స్తోత్రము మీద నీవు ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు లేదా నువ్వెప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తున్నావు, నువ్వు స్తుతి గానముతోటి లేదా తనని మహిమపరుస్తున్నావు, నువ్వు చేస్తున్న స్తుతి, నువ్వు చేస్తున్న స్తోత్రములు పైన దేవుడంట ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకే మన దేవుడు తన ఆకాశం అంట తన సింహాసనము, భూమి తన పాదపీఠ. ఆ గొప్ప దేవుని నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావు, నువ్వు చేసే లేదా స్తుతుల పైన దేవుడు ఏమై ఉన్నాడు? ఆసీనై ఉన్నాడు. నువ్వు చేస్తున్న ఆరాధన దేవుడు పొందుకుంటున్నాడు. ఆ యొక్క ఆరాధన ద్వారా దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు నామంలో నేను నీకు అన్ని విషయంలో విజయం ఇవ్వబోతున్నాను. అందుకొరకే మత్తయి సువార్త 4:10 మనం చూస్తే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నువ్వు దేవుని ఆరాధించు అని లేదా అపవాదికి చెప్తున్నాడు. నువ్వు దేవుని ఆరాధించాలి, దేవుని ఒక్కనే ఆరాధించు. అపవాది నువ్వు నద్దించాలి, నువ్వు వెళ్ళి పొమ్మని లేదా అపవాదికి చెప్పినప్పుడు లేదా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఆరాధించాలని చెప్పాడు, అప్పుడు అపవాది వణికిపోతున్నాడు. అప్పుడప్పుడు అపవాది భయపడుతున్నాడు. అప్పుడే లేదా యేసుక్రీస్తు వారు చెప్పినట్టు అపవాది యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు. అతను నీవు కూడా దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తావు, నువ్వు దేవుని ఎప్పుడైతే స్తుతిస్తావు, నువ్వు దేవుని ఎప్పుడైతే నువ్వు గణపరుస్తున్నావు, నువ్వు దేవుని ఎప్పుడైతే మహిమపరుస్తున్నావు, నీ జీవితంలో నుండి యేసుక్రీస్తు నామంలో అపవాది యొక్క లేదా శాపము బయటికి వెళ్ళిపోతుంది, పాపము బయటికి వెళ్ళిపోతుంది, రోగము బయటికి వెళ్ళిపోతుంది, దయ్యాలు నిన్ను విడిచి యేసు నామంలో వెళ్ళిపోతున్నవి అన్ని. హల్లెలూయా. అందుకొరకే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మనము లేదా 2 దినవృత్తాంతాలు 20 అధ్యాయంలో మనము 17 వచనాన్ని మనం చూస్తున్నప్పుడు లేదా అక్కడ రాజు అంటున్నాడు, రాజు చెప్తున్నాడు, యెహోషువపాతు రాజు అంటున్నాడు, దేవుని ఆరాధించండి, మీరు మౌనంగా ఉండి దేవుని ఆరాధించండి, మన పక్షంలో యుద్ధము చేసేవాడు మన దేవుడు మనకు తోడై ఉన్నాడని. హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషాపాతు చెప్పినట్టు లేదా వాళ్ళు తన ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు, అప్పుడు వారి పక్షంలో దేవుడు యుద్ధము చేస్తూ లేదా మనము 2 దినవృత్తాంతాలు 20:27 మనం చదువుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడు చదువుదాం. ఈ ఒక్క మాట చదువుదాం. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద జయము అనుగ్రహించి, యెహోవా వారి శత్రువుల పైన వారికి జయము కలుగ చేస్తున్నాడు. నీ శత్రు పైన లేదా నీకు విజయము కలుగ చేసే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు పాపము పైన విజయము కలుగ చేస్తున్నాడు, శాపము పైన నీకు విజయము కలుగ చేస్తున్నాడు, రోగము పైన నీకు విజయము కలుగ చేస్తున్నాడు, నీకున్న సమస్యల పైన నీకు విజయము కలుగ చేస్తున్నాడు. నీ శత్రు పైన యేసుక్రీస్తు నామంలో నీకు విజయము కలుగ చేసే దేవుడు నీకు తోడై ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. అందుకొరకే యెహోషాపాతు తన ప్రజలందరూ దేవుని ఆరాధించినప్పుడంట వారికి విజయము కలుగుతుంది. నీవు కూడా దేవుని లేదా ఆరాధిస్తే మనము చూస్తాము. అపోస్తుల కార్యం 16 అధ్యాయము లేదా 25వ వచనంలో మనం చూస్తాము, పౌలు శీలలు దేవుని ఆరాధించారు. పౌలు శీలలు అందరూ కూడా పౌలని శీలలు దేవుని ఆరాధిస్తున్నప్పుడు వారి బంధకంలో ఉన్న యొక్క బంధకాలన్నీ ఆ సంఖ్యలు యేసుక్రీస్తు నామంలో తెగిపోయినవి. అవన్నీ ఎలాగైతే పౌలు శీలలు దేవుని ఆరాధించినప్పుడు వారి యొక్క బంధకాలు తెగిపోయినవి, ఈ రోజు దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నువ్వు ఆరాధించిన వేళల నీ బంధకాలన్నీ యేసుక్రీస్తు నామంలో ఈ రోజు తెగబోతున్నవి అని అంటున్నాడు అతనే. హల్లెలూయా. నువ్వు ఏ బంధకాలలో అయితే నువ్వు బంధించబడ్డావు, ఏ పాపము చేత అయితే నువ్వు బంధించబడ్డావు, ఏ శాపము చేత అయితే నువ్వు బంధించబడ్డావు, ఏ అప్పు సమస్యల చేత అయితే బంధించబడ్డావు, అపవాది నిన్ను దేని చేత అయితే సంఖ్యల ద్వారా నీకు బంధించి ఉన్నాడు, నిన్ను ముందుకు పోకుండా నువ్వు ఏమి చెయ్యలేకపోతూ ఒక్కటే స్థలంలో ఉంటున్నావు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, యేసు నామంలో ఈ రోజు నీ బంధకాలు తెగిపోతున్నవన్నీ, యేసు నామంలోని బంధకాలు తెగిపోతున్నవన్నీ. పౌలు శీలలో ఆరాధించినట్టు నువ్వు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ దేవుని నువ్వు ఆరాధించు అంటున్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్న నీ జీవితంలో ఏంటిదంటే నువ్వు దేవునికి ఆరాధించాలి.
నువ్వు దేవునికి ఆరాధించాలి. దేవునికి నువ్వు ఆరాధిస్తే నీ జీవితంలో దేవుని గొప్ప కార్యాలు జరగబోతున్నవి. నీ రోగాలన్నీ నీ శరీరంలోంచి వెళ్ళి ఈరోజు వెళ్ళిపోతున్నాయి అంటున్నాడు. నీ శరీరంలో ఇప్పటి వరకు నిన్ను పట్టి పీడిస్తున్న యొక్క ఆత్మలన్నీ యేసు నామంలో బయటికి వెళ్ళిపోతున్నవి. నేను పట్టి పీడిస్తున్న ప్రతి యొక్క అపవాది ఆత్మలన్నీ యేసు నామంలో అవి బయటికి వెళ్ళిపోతున్నవి. నువ్వు దేవుణ్ణి ఆరాధించు, నువ్వు దేవుణ్ణి స్తుతించుము. నువ్వు చింతించుకుంటూనే ఉన్నావు ఈరోజు వారు నాకు ఇప్పటి వరకు విడుదల కలగలేదని. కానీ యేసయ్య అంటున్నాడు, నీకు విడుదల కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది. నువ్వు నమ్ము బిడ్డే, నువ్వు యేసు నామంలో నీకు విడుదల కలుగుతుంది అని అంటున్నాడు. నువ్వు దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో పరిశుద్ధుడానికి స్తోత్రం. ప్రభు ఈ రోజు ఇచ్చిన వర్తమానము ద్వారా నీ నామానికి మహిమ కలుగుతూ నీ రోజు ప్రభు నీ బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదించినందుకు, అభిషేకించినందుకు నీకు వందనాలు ప్రభు. అయా నీ బిడ్డలని యేసు నామంలో నువ్వు ఆశీర్వదిస్తూ తండ్రి నిన్ను స్తుతిస్తున్నా, నిన్ను ఆరాధించగా, నిన్ను మహిమపరచగా. అయా ఈ మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు, నిన్ను స్తుతిస్తున్న వారందరూ కూడా యేసుక్రీస్తు నామంలో ఆశీర్వదించు. వారి బంధకాలు తెగిపోతూ ప్రభు, వారు బంధించబడ్డ బంధకాలు యేసు నామంలో ప్రభు తెగిపోతూ, పౌలు శీలల యొక్క బంధకాలు తెగిపోయినట్టు ప్రభు నీ బిడ్డల బంధకాలు యేసు నామంలో తెగిపోతూ ప్రభు. యెహోషాపాతు ప్రభు అయ్యా తన ప్రజలందరూ నాయన స్తుతించి నిన్ను ఆరాధించినప్పుడు వారికి విజయము కలిగినట్టు నీ బిడ్డలకు కూడా యేసుక్రీస్తు నామంలో విజయం అన్నది కలుగునుగాక, విజయం అన్నది కలుగునుగాక. పాపము పైన విజయం, శోధన పైన విజయం, శ్రమల పైన విజయము, అపవాది పైన విజయము కలుగుతూ ప్రభు నీ బిడ్డలను దీవిస్తూ ఇశ్రాయేలులు చేసే స్తుతిల పైన ఆసీనుడవైన దేవ, మేము స్తుతిగానముతోటి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరచగా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.